పాలన మీద పట్టు సాధించేందుకు టైం కేటాయించిన పవన్ ఇప్పుడు పార్టీని సెట్రైట్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నేతలకు పిలిచి మరీ క్లాసులిస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు పవన్ 4 వారాల డెడ్లైన్ విధించడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ 4 వారాల్లో వివాదాల నుంచి ఆయన బయటపడగలరా? ఇకపై బాలరాజుకు ఎదురు కాబోయే సవాళ్లేంటి? పార్టీలో లుకలుకలకు పవన్ మార్క్ రిపేర్, వివాదాస్పద నేతలకు పవన్ వరుస క్లాస్లు. పోలవరం ఎమ్మెల్యేకు 4 వారాల డెడ్లైన్. ఈ 4 వారాల డెడ్లైన్ వెనక ఆంతర్యమేంటి? ఈ డెడ్లైన్ను బాలరాజు దాటగలరా? బాలరాజుకు ఎదురు కాబోయే సవాళ్లేంటి? చెర్రీ బాలరాజుకు ఉన్న సమస్యలేంటి? పోలవరం రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చెర్రీ బాలరాజుతో ఈ మధ్య జనసేనాని పవన్ 1-to-1 సమీక్షా సమావేశం నిర్వహించారు. మామూలుగా రివ్యూలు అంటే నియోజకవర్గాల అభివృద్ధిపై జరుగుతాయి. అయితే వివాదాలపై ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న పవన్ వాటిని సెట్రైట్ చేసేందుకు 4 వారాల డెడ్లైన్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. 4 వారాల్లో బాలరాజు అంతా క్లియర్ చేసుకుంటారా? ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి? అసలు ఆయనకు ఎందుకు పవన్ డెడ్లైన్ విధించారు? ఆయన చుట్టూ ఉన్న వివాదాలేంటి అని ఏపీ రాజకీయాల్లో డిస్కషన్ కనిపిస్తోంది. పంచాయతీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 147 కోట్ల నిధులు కేటాయించగా క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై పవన్ నిలదీసినట్లు తెలుస్తోంది. నిధుల కేటాయింపు, టెండర్ల వెనక తప్పులు జరిగాయని విపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆరోపణలు వినిపించడం పవన్ కు కోపం తెప్పించింది. దీంతో 4 వారాల్లో పనులు స్పీడప్ కావాలని, ఆరోపణలకు చెక్ పెట్టాలని 4 వారాల డెడ్ లైన్ పెట్టి ఎమ్మెల్యేకు పవన్ అల్టిమేటం జారీ చేశారని టాక్. చెర్రీ బాలరాజుకు కేవలం ఆర్థిక రాజకీయ చిక్కులే కాదు, కుటుంబం నుంచి అంతకు మించిన తలపోటు ఉందనే చర్చ నడుస్తోంది. ఆయనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలు జనసేన ప్రతిష్టను మసగబారుస్తున్నాయని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో భేటీలో ఫ్యామిలీ మ్యాటర్ చుట్టూ కూడా గట్టిగానే చర్చ జరిగిందని తెలుస్తోంది. వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వివాదాలతో పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదని, ఆ గొడవలను 4 వారాల్లోగా పూర్తిగా చక్కదిద్దుకోవాలని పవన్ వార్నింగ్ ఇచ్చారట. ఇకటు ఎమ్మెల్యే బాలరాజును టార్గెట్ చేస్తూ అధిష్టానానికి రోజుకో ఫిర్యాదు వెళుతోందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులను బాలరాజు పక్కన పెట్టేశారట. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు ఎమ్మెల్యే వైఫల్యాలను, ఆరోపణలను ఎప్పటికప్పుడు సాక్ష్యాలతో సహా పార్టీ హెడ్ ఆఫీస్ కు చేరవేస్తున్నారట. దీంతో పవన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. వైఫల్యాలు వ్యక్తిగత వ్యవహారాలే కాదు, క్యాడర్ను కూడా కలుపుకుపోవాలని వార్నింగ్ ఇస్తూ పవన్ 4 వారాల డెడ్ లైన్ విధించారట. ఇక త్వరలో ఏపీలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. పోలవరం నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ సీట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కూటమి పార్టీలు టార్గెట్ పెట్టుకున్నాయి. దీంతో పార్టీకి తన మార్క్ రిపేర్లు చేస్తున్నారు పవన్. క్యాడర్ను కూల్ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏ చిన్న పొరపాటు కూడా కనిపించకూడదు అనుకునేలా బాలరాజుకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సేనాని ఇచ్చిన 4 వారాల డెడ్ లైన్ లోగా ఫ్యామిలీ సమస్యలను సెటిల్ చేసుకుని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పరుగులు పెట్టించి క్యాడర్ను యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత బాలరాజుదే. ఇదే ఇప్పుడు ఆయనకు అతిపెద్ద సవాల్గా మారే ఛాన్స్ ఉంది. మరి బాలరాజు ఏం చేస్తారు? ఆయన ఎలాంటి అడుగులు వేస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? 4 వారాల్లో అంతా సెటరేట్ చేసుకుని తనను తాను ప్రూవ్ చేసుకుంటారా అనే చర్చ పోలవరంలో హాట్ టాపిక్ గా మారింది.